అంటే అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొచ్చింది రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు ఈక్వాలిటీ అన్నిట్లలో. చైల్డ్‌హుడ్ మగవాళ్ళే కాదు ఆడవాళ్ళు కూడా సమానంగా ఉండాలి. వాళ్ళకు కూడా ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి. వాళ్ళు కూడా ఎడ్యుకేషన్‌లో ఒక హై లెవెల్‌లో ఉండాలి అనే ద్వారానే ఈ బాల్య వివాహాలు రద్దు చేసినారు. ఇంకోటేందంటే అప్పట్లో భర్తతో పాటు భార్యను కూడా దాన సంస్కారాలు చేస్తున్నారు అనేది ఒక లాజిక్ ఉండేది. అది లేదండి, అది భారత కాలంలో పోయింది. మన కలియుగం వచ్చేటప్పటికి అసలు ఆ సిస్టమ్ లేదు. కాకపోతే అతను రద్దు చేయడానికి కారణం ఏంటి అంటే అప్పుడు పేద కుటుంబాలు ఉండేవన్నీ. అంటే కాయ గంజి కాసుకొని మట్టి తినేటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. కుల వ్యవస్థ మట్టిని కూడా తినేటువంటి వ్యవస్థలు ఉన్నాయి. అప్పుడు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు, బ్రిటిష్ కాలం నుంచి అప్పుడప్పుడే మనం బయటకు వచ్చి ఉన్నాము. ఈ బయటకు వచ్చిన తరుణంలో ఏంటంటే కష్టపడే వ్యక్తిత్వం ఉంది. అప్పుడు రాజ్యాంగంలో ఏం చేశాడంటే సవరణ తీసుకొచ్చాడు, కానీ క్లోజ్ చేయాల. ఆ సవరణ ఎందుకు తీసుకొచ్చాడంటే బాల్య వివాహాలు రద్దు చేయడం ద్వారా పిల్లలు ఎదుగుతారు, ముందు సంసారం నిలబడుతుంది, అప్పుడు చేద్దాం అని చెప్పేసి. కానీ విచ్చలవిడితనంతో చెడిపోద్దని కొన్ని కాదు. అందుకని ఆ రోజుల్లోనే గమనించి ఇది ఎప్పుడైనా సందర్భానుసారంగా ఈ యొక్క రాజ్యాంగాన్ని మళ్ళీ తిరిగి రాసుకుంటూ మళ్ళీ బాల్య వివాహాల వైపు వెళ్ళొచ్చు అనేది కూడా ఉన్నది అందులోను. అది కాబట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని జీవో తీసుకొస్తే బాల్య వివాహాలని మొదలు పెడితే అప్పుడు ఈ పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ఒక బాధ్యత ఏర్పడుతుంది, ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఒక జీవితం ఏర్పడుద్ది. సంసారంలో ఇప్పుడు ఇలాంటి వైరస్ వచ్చినాయి అనుకో, వారికి ఏమి అనుభవించుకొని చచ్చిపోతారు. వాళ్ళందరూ కూడా దెయ్యాలు భూతాలు పిచాచులు అయ్యి బతుకునంలో పట్టుకుంటారు. కాబట్టి వాళ్ళకి అన్ని అనుభవాలు అనుభవించుకున్న తర్వాతనే చచ్చిపోవాలి మనిషి అనేవాడు పుట్టిన తర్వాత. ఆ కోరికలు ఉండి భూమి మీద బతికే ఉండాలి, కానీ చావకూడదు. అలాంటి కాకుండా ఉండాలని కాబట్టి ఇప్పుడు వచ్చిన వైరస్లు ఎవడెప్పుడు దాకుంటున్నాడో తెలియట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాల్య వివాహాలు చేయడం ద్వారా తల్లిదండ్రులు సుఖంగా ఉంటారు, పిల్లల మీద ఎక్కువ ఇబ్బంది పెట్టుకోరు. ఒక వయసు రాగానే వాళ్ళకి ఒక ఇల్లో గూడో గుడ్డో ఏర్పాటు చేస్తే ప్రభుత్వాలు వాళ్ళకి చొరవ చేసి ఇప్పుడు ఎన్నో రకాలుగా స్కీములు ఇస్తున్నారు. పిల్లలకి పెళ్ళి తర్వాత ఒక అరెకరం పొలం ఇస్తానో వాళ్ళకి జీవితం కాపాడుతానో ఒక భరోసా ఇస్తే ఖచ్చితంగా ఈ జీవో పాస్ అవుతుంది, ఖచ్చితంగా బతుకుతారు కదండి. ఇప్పుడు రేపటి రోజున రానున్నటువంటి 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ప్రభుత్వాలు చేయకపోయినా సరే అప్పుడు చేయవలసిందే. ఎందుకంటే మన ప్రపంచంలో బయటికి వెళ్తే మాస్క్ లేకుండా వెళ్ళలేం, అట్లా అయిపోద్ది మన ప్రపంచం. యుద్ధాల వల్ల కావచ్చు, వైరస్ వల్ల కావచ్చు, బ్రతికేటువంటి దానికి స్వచ్ఛమైన గాలి పీల్చేదానికి ఉండనప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఉన్నటువంటి ప్రభుత్వాలు చొరవ చేసుకొని ప్రజల్ని పాలన చేయాలంటే ఉన్న మంచి భూముల్లో అరెకరం భూమిలో ఇల్లు కట్టుకొని దాంట్లోనే బ్రతకాలని చెప్పి ఇవ్వాల్సిన వేరే ఆప్షనే లేదు. ఆ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఉన్న కుటుంబాలనే చిన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. ఒక తాండలు ఉంటాయి మనకి ఒకప్పుడు, ఆ తాండలు అట్లే జరిగేది కదా. ఒక తాండ ఇచ్చేవారు, ఆ తాండలోనే బ్రతుకుతూ ఉండేవారు. అక్కడ వాళ్ళే వివాహాలు చేసుకునేవారు, వాళ్ళు గుర్తింపు కూడా ఉండేది కాదు. ఈ రోజుల్లో వాళ్ళకి ఓట్లు కావాలి కాబట్టి గుర్తింపు వస్తుంది. కాబట్టి ఇలాంటి వివాహాలకు మళ్ళీ కూడా మనము ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే. ప్రభుత్వాలకి కొమ్ము గాయకుండా ప్రభుత్వాలకి ఇది ఒక హెచ్చరిక తీసుకెళ్లాల్సిందే. ఇది రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయ్యేటువంటి పని కాదు. కేంద్ర ప్రభుత్వాలకి చొరక వేయాల్సిందే, కొమ్ము తీసుకురావాల్సిందే. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే ఈ యొక్క ఏదైతే బాల్య వివాహానికి ముందు అడుగు వేసుకుంటూ ప్రతి ఒక్కరు అర్థం చేసుకునే వారైతే వెనక సపోర్ట్ చేయొచ్చు. అర్థం చేసుకుని వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. తల్లిదండ్రులు ఈ రోజులండి వృద్ధాశ్రమాలు సరిపోవట్లేదు, ప్రభుత్వాలే సరిపోవట్లా. 22,000 వృద్ధాశ్రమాలు ఉన్నాయి మన భారతదేశంలో. అవి సరిపోక మళ్ళీ కూడా ప్రైవేటు సంస్థలు ఉన్నాయి. 10,000 పైచినుకు ప్రైవేటు వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ప్రతి మాసంకి 10,000 నుంచి 20,000, 25,000, 30,000 రూపాయలు పేరెంట్స్కి పిల్లలు ఇచ్చి ఆ తల్లిదండ్రులు ఇచ్చేస్తూ ఉన్నారు. అలాంటి వ్యవస్థ ఎందుకండి? ఆ తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళని కనీ పెంచేసి వృద్ధాశ్రమం పోవడానికే? అవసరం లేని సంస్థ కదా ఇవన్నీ. అదే చిన్నప్పుడు పెళ్లి చేస్తే కోడల దగ్గర నుంచి తినేటువంటి అదృష్టమైన ఉండేది వాళ్ళకి కదా, మనలాన్ని పోచి చూసేటువంటి అదృష్టమైన ఉండేది వాళ్ళకి. అలాంటి జీవితం ఎందుకు కోట్లు సంపాదించి ఎక్కడో ఉండే జీవితం అవసరం లేదు కదా. కాబట్టి బాల్య వివాహాలు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అందులో ఎన్నో రకాలైన వివాహాలకు మనం కూడా అక్షంతలతో వాళ్ళని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు కూడా దీవించాలి వాళ్ళని కూడా. తప్పకుండా మరొక అధ్యయనాలు అయితే మళ్ళీ మనం కలుద్దాము, దీన్ని కంటిన్యూషన్ చేసేలాగా. ఓకే, రైట్ గురుగారు, థ్యాంక్ యూ, నమస్కారం.